ఇన్ని రోజులు నూడిల్స్ తినాలంటే బాగా భయమేసేది. ఇప్పుడే ప్రశాంతంగా తింటున్నా. అవునండి, మైదా కాకుండా గోధుమ పిండితో చేసిన నూడిల్స్ అయితే తీసుకున్నా. సాసెస్ ఏమీ యూజ్ చేయకుండా అయితే చేస్తున్నా. మరి చూడాలి ఎలా వస్తుందో. ముందుగా బాయిలింగ్ వాటర్ లో నూడిల్స్ వేసి ఒక 2 నిమిషాలు ఉంచుకున్నా. తర్వాత హాట్ వాటర్ తీసేసి నూడిల్స్ లో నార్మల్ వాటర్ వేసానండి. ఇప్పుడే నూడిల్స్ ఇలా విడివిడిగా వస్తే అతుక్కోకుండా. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, తగినంత ఉప్పు ఉంటే వెజిటేబుల్స్ వేసుకోండి. నా దగ్గర క్యాప్సికమ్, టమాటో ఉంది. ప్రెసెంట్ అయితే వేసాను. మగ్గిన తర్వాత తగినంత కారం, మ్యాగీ మసాలా వేసాను. ఒకవేళ ఎగ్ నూడిల్స్ కావాలంటే ఇప్పుడే ఎగ్ కూడా బీట్ చేసుకుని వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు, ఎందుకంటే మా అత్తయ్యకి ఎగ్ అంటే అంత ఇష్టం ఉండదు కాబట్టి. 2 స్పూన్స్ తీసుకొని నూడిల్స్ బ్రేక్ అవ్వకుండా ఇలా 2 హ్యాండ్స్ తో మిక్స్ చేశాను. ఆయిల్ అయితే అనుకోకుండా 2 స్పూన్లు ఎక్కువైందండి. ఫస్ట్ టైం కదా ఇలాంటి నూడిల్స్ వండాను. స్లోగా నేర్చుకోవాలి. వెజ్ నూడిల్స్ ఇంత బాగుంటే చికెన్ ఎగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కుర్తీ సెట్ 370 రూపీస్ కి ఆన్లైన్ లో తీసుకున్నానండి. క్వాలిటీ బాగుంది. ప్రొడక్ట్ లింక్ ఛానల్ కమ్యూనిటీలో ఉంటుంది.